అమ్మ గణపతి పొత్తుల పైసలు కలిపేందుకు 2000 రూపాయలు కావాలే. ఏంది 2000? ఓ నా దగ్గర లేవురా ఇప్పుడు. నీ అమ్మ మా దోస్తులు అందరు ఇచ్చిర్రే, నేను ఒక్కనేయలే. మా దోస్తుల ముందర నా ఇజ్జత్ తీయక కొంచెం నీ కాలు మొక్కుతా నీయే. దేనికి రా 2000? మీరు తాగుడు బుక్కుడు తందనాలు చేయడానికే నారా 2000 రూపాయలు? మీరు భక్తితోటి పెడుతురా లేకుంటే మీ సోకుల కొద్ది పెడుతుండ్రా గణపతి? అమ్మా ఈసారి ఊర్లే అన్ని గణపతుల కన్నా పెద్ద గణపతి మన ఆడ కట్టిదేనే, అందుకే కొన్ని పైసలు ఎక్కుతున్నాయి. అందుకే నేను అడుగుతున్నా, లేకుంటే ఎందుకు అడుగుతున్నా? ఏ నా దగ్గర అయితే లేవురా ఇప్పుడు, మీ డాడీని అడుక్కో. నీ అమ్మ డాడీకి అడుగుతా ఇప్పుడు నన్ను తీసి బండాక కొడతాడే. నీకు ఆలు మొక్కుతారే కొంచెం ఇయే. అబ్బాబ్బాబ్బా ఏం సొంపాయి పారనిది, అసలు పట్టు పడితే ఇడనే ఇడవర్రా. సరే సరే పైసలు ఇస్తా గాని బడి బంద్ చేసి గణపతి కాడు ఉన్నట్లు తేలాలా కొడుకా. నీ పెయి సున్నమే ఎత్తా చెప్తున్నా. ఏమరా పొరాలు అందరు కట్టకట్టుకునేటచ్చిర్రా? నేను మొన్ననే చెప్పినారా లాస్ట్ రోజు ఇస్తాను, మళ్ళీ ఇంటికి వచ్చిరేంద్రా? ఆంటీ డెకరేషన్ కు పైసలు తక్కువ పడుతున్నాయి ఆంటీ, అందుకే వచ్చినాం. సరే సరే నేను ఇస్తాను. మన సర్పంచ్ దగ్గర చంద రాపిచ్చిరా లేదురా? అబ్బా నర్సక్క, మాకు సర్పంచ్ దగ్గర పోవాలంటే భయం పడుతుంది నర్సక్క, కొంచెం రాగదా నువ్వు? సరే సరే సర్పంచ్ దగ్గర పోవబ్బా, రాపిత్తపా చంద రాపిత్తపా. నమస్తే సర్పంచ్ అన్న, మంచిగున్నావా? ఏదో మీ దయనే నర్సక్క, మంచుకున్నా అని ఎటొచ్చినవే? పోరానందరి తోలుకొని ఎటొచ్చినావు? ఇగో మా పోరాళ్ళు ఆడగట్టుకు గణపతి పెడుతున్నారే, ప్రతిసారి నువ్వే గణపతి కొనిస్తావు, ఈసారి సప్పులు లేదు సలుగులు లేదేందే? నర్సక్క నా బాధోడికి ఎక్కువమంటవే. మొన్న 20 లక్షలు పెట్టి రోడ్లు ఓపించిన కదా, సీసీ రోడ్లు, అవి ఇట్లా ఇంకా బిల్లులు ఇవ్వలేవే. నా పెళ్ళంతో రోజు నాకు నెత్తికరవే ఉన్నదే, రోజు తిడుతున్నది. దాని పెద్ద గొలుసు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి నేను సీసీ రోడ్లు ఓపిస్తే ఇంకా బిల్లులు లేవంటే ఏం చేయమంటావే? నా పొజిషన్ కొంచెం బ్యాడ్ ఉన్నదే ఈ సంవత్సరం. సరే సరే ఏమన్నా గానీ అని పోరాళ్ళకైతే గణపతి కొని బాగా బాధపడుతున్నారు పిల్లలు. అయ్యో నర్సక్క, నా పెయి మీద ఒకటే బంగారు చైన్ ఉన్నదే. ఈ బంగారు చైన్ ఇస్తా గానీ మీరు గణపతి కొనుక్కోరు. కానీ నా పెళ్ళంకైతే కొంచెం నెలనియకుర్రే, మీకు దండం పెడతా, లేకుంటే నా పెయి సున్నా చెప్తుంది.